పంతులు గారు త్వరగా కానివ్వండి, నీరసం వచ్చి పడిపోయేలా ఉన్నాను. ఏమైంది రోజా? హెల్త్ బాగాలేదా? అదేం లేదు సార్, కొంచెం నీరసంగా ఉంది. నాకు అలాగే ఉంది. మీకు నిజంగా నీరసంగా ఉందా, లేదంటే ఎవరైనా కొట్టారా? మమ్మల్ని ఎవరు కొడతారా? ఆ ధైర్యం ఎవరికుంది? కరెక్టే మేడం, నిజంగా ధైర్యం ఎవరుకుంటుంది. కర్మ, ఆత్మ వచ్చి బాధిందని కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఇకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అమ్మా, ఈ శివరాత్రి పర్వదినాన ఎవరైతే ఈ మహిమగల మణిహారాన్ని నెత్తిన పెట్టుకుని వస్తారో, ఇలా ఎవరైతే కాళ్ళు కడిగించుకుని పసుపు రాయించుకుని భక్తి శ్రద్ధలతో మెట్లు ఎక్కుతూ వెళ్లి ఆ శివుడికి మణిహారాన్ని అలంకరిస్తారో ఆ వ్యక్తికి ఖచ్చితంగా 2 నెలల్లో పెళ్ళైపోతుందమ్మా. బాబుకు కూడా అయి తీరుతుంది. ఇది ఆ మణిహారం మహిమే అమ్మా, ఆ శివయ్య ఇచ్చే అనుగ్రహమే అమ్మా. మాకు అనుగ్రహం కావాలనే కోరుకుంటున్నాం పంతులు గారు. పెళ్లి కూతురు జామవ్వాలని నేను కోరుకుంటున్నాను శివయ్య. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుందమ్మా. అమ్మా చామంతి, ప్రతి మెట్టుకి పసుపు రాసి బొట్టు పెట్టమ్మా. అలాగే హారతి కూడా ఇవ్వమ్మా. బాబు నమస్కారం చేసుకుంటూ వస్తాడు. పంతులు గారు, చామంతికి చెప్పారేంటి? ఆ అమ్మాయి లేదు కదమ్మా. ఇది ఎవరైనా చెయ్యొచ్చు, పోనీ మీరు కానివ్వండి. నేనా? మా మేడంకి ఎక్సర్సైజులు చేసి నీరసంగా ఉంది, ఆవిడెలా చేస్తారు? కష్టం లేండి. అమ్మయ్యా, ఇంకా నయం నన్ను ఇన్వాల్వ్ చేయలేదు. అమ్మా చామంతి, అన్నీ నీ చేతులతోనే జరగాలని ఆ శివయ్య ఆశిస్తున్నట్టున్నాడు. నువ్వు మొదలు పెట్టమ్మా. అలాగే పంతులు గారు. ఇదిగో అమ్మా, మీరు రండమ్మా.